దాని వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట అని అర్థం. 5 ఇంద్రియాలను బయటి విషయాల మీద నుండి మరల్చి భగవంతుని వైపు తిప్పడాన్ని ఉపవాసము అంటారు. అనగా కళ్ళు, చెవులు, ముక్కు మొదలగు ఇంద్రియములతో భగవంతునికి సంబంధించిన విషయములను మాత్రమే చేయటము. ఒకవేళ వేరొక విధంగా చేయవలసి వస్తే మనస్సును దాని నుండి నియంత్రణ చేసుకోవటము చేయాలి. భోజనాన్ని పరిమితంగా తీసుకోవటము లేదా పూర్తిగా మానివేయటం కూడా ఉపవాస వ్రతంలో ఒక భాగము. ఇలా భగవంతుని మీద మనస్సు లగ్నము చేసి భోజనం మానటం వలన ఉపవాస దీక్షకు యజ్ఞంతో సమానమైన ఫలితం ఉంటుందని అంగీరస మహాముని తెలియచేశారు. ఉపవాసములలో శ్రేష్టమైన ఏకాదశి ఉపవాస వ్రతము గురించి అందరికీ తెలిసిన విషయమే. అవే కాకుండా పూర్ణిమ, శుక్లపక్షపు అష్టమి, చతుర్దశి తిథులయందు, శుక్ల కృష్ణ పక్షములలో పంచమి, షష్ఠి తిథులయందు ఉపవాసములు ఎంతో శుభాలను కలుగజేస్తాయి. రోజు మొత్తం తినకుండా ఉండలేని వారు ఏకభుక్త వ్రతాన్ని ఆచరించవచ్చు. అంటే రోజుకు ఒకమారు మాత్రమే ఆహారాన్ని తీసుకోవటం. రోజుకు ఒకమారు మాత్రమే భుజించడం అనే ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠతో 1 నెల రోజులు చేసిన వారు మంచి రూపము, రూపవతియకు భార్య, గుణవంతులకు కొడుకులు, ధనధాన్యములు, సుఖములు, మంచి గుణములు, గొప్ప కీర్తి మొదలైన పెక్కు శుభములకు పాత్రులవుతారు. రోజుకు ఒకమారు తినటము అనే ఈ వ్రతాన్ని సంవత్సర కాలం చేసిన వారు పైన చెప్పిన ప్రయోజనాలతో పాటు స్వర్గ సుఖములను కూడా పొందుతారు. సంవత్సరంలో ఉపవాస దినములు పెరిగిన కొలది శుభములు పెరుగుతాయి, సమస్త వైభవాలు అధికమవుతాయి, దినములో వ్యర్థం కాకుండా పోయే కాలం వృద్ధి అవుతుంది, మహాత్మత కూడా పెరుగుతుంది. ఉపవాసంలో కఠిన పద్ధతి. నెలలో 15 రోజులు భోజనం చేసి మిగిలిన 15 రోజులు ఉపవాసం చేస్తూ ఇటువంటి వ్రతాన్ని సంవత్సర కాలం చేసేవారికి పుణ్యలోకాలు నివాస భూములవుతాయి. సంవత్సరంలో 1 నెల భోజనం చేసి మరొక నెల ఉపవాసం ఉంటూ ఈ విధంగా 6 నెలలు ఉపవాసం ఉండే వారికి బ్రహ్మలోకపు సుఖం లభిస్తుంది. పగలు ఒకమారు, రాత్రి ఒకమారు నీటితో పాటు తృప్తిగా భుజిస్తూ మధ్యలో నీటిని కూడా ముట్టుకోకుండా ఉండటం అనేది అందరికీ అనుకూలమైన ఒక ఉపవాస పద్ధతి. ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించుట వలన చేసే పనుల మీద ఏకాగ్రత, చిత్తశుద్ధి పెంపొందుతాయి. ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వలన శరీరానికి, మనస్సుకు పవిత్రత చేకూరుతుంది. ఉపవాస దీక్షల వలన తెలియకుండానే శ్వాసక్రియలు నెమ్మదించి ఎదుటివారి మనోభావాలు తెలుసుకోగలిగే స్థితిని కూడా సంపాదించవచ్చనేది ఋషివాక్యం. కనుక మీరందరూ పైన చెప్పిన విధానాల్లో మీకు అనువైన పద్ధతిని అవలంబించి శుభాలను పొందగలరని ఆశిస్తూ జై శ్రీరామ్.